ముందుగా అనంతజ్ఞాని అయిన దేవుని వాక్యాన్ని చెప్పే ఇష్టాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నా దేవాది దేవునికి వందనాలు తెలియదు. అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ తెలుసుకున్న వందనాలు తెలియజేస్తుంది. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 33 వచనాల నుండి చూడకుండా చెప్పబోతుండగా దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేసి చూసుకునేసిందిగా ప్రేమతో తెలియజేస్తుంది. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి దావీదు కుమారుడని ఇశ్రాయేలు రాజులని సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సంలాపమును గ్రహించుటకు మూడవది నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకు బుద్ధి కుశలతనిచ్చే ఉపదేశము ముందుకను ఆగి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించేటప్పుడు యవ్వనులకు తెలుగు వివేచనలు గుర్తించుటకు తగిన సామ్యతలు. జ్ఞానము గలవాడు దీనిని పాండిత్యం వృద్ధి చేసుకుని వివేకము గలవాడు ఆలోచించి నీతి స్తోత్రములను సంపాదించుకుని. వీటి చేత సామెతలను భావ సూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢమైన వాక్యములను జనులు గ్రహించుకుందరు. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది తాను తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించగలరు. 8వ వచనం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించి నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయుచున్నది. అది నీ తలకు సొగసైన బాలికలు నీ కంఠములకు హారములనై ఉండును. అది నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా తప్పకలే. 11 మాతో కూడా మనము ప్రాణము తీయటపై పెంచి ఉండును నిర్దోషి అయిన ముఖమును పట్టుకొని దాగి ఉండును. పాతాళం మనుషులను నిండివేయినట్లు వారిని జీవంతోనే నిండివేయడము సమాధిలోనికి దిగువాడు నిండబడినట్లు మనము వారిని పూర్ణ బలంతో నుండగా నిండివేయడం రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి శక్తులు మనకు దొరుకుతుంది. మన ఇల్లు దోపుడు సింగుతో నింటి పొందును. 14 నువ్వు మాతో కూడా పాడివాడవై ఉండును మనందరికి సంచి ఒక్కటే ఉండును వారు నీకు చెప్పుదురు. నా కుమారుడా నీవు వారి మార్గమా పోతుని వారి త్రోవల నుండి నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకున్నాను. 16 కింది చేయుటకు వారి పాదములు పరుగులెత్తి నరహత్య చేయుటకు వారు పొరపడుచుండరు. 17 పక్షి చించుచుండగా వల వేయుట వ్యర్థము. 17 వారు స్వనాశనమునకే పొంచి ఉండరు తమ్మును తామే పట్టుకొనుటకు దాగి ఉండరు. 19 ఆశాపాతకులందరి గతి అప్పుడే దానిని స్వీకరించేవారి ప్రాణము అది తీయను. ధ్యానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధుల్లో దగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో
ప్రకటన చేయుచున్నది. పూర ద్వారములలోని పట్టణములలోని జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. 22 ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేసి ఆనందించెదరు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును ఆస్వాదించుకొందురు? 23 నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. 24 నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరూ లక్ష్య పెట్టకపోతిరి. 25 నా బోధను ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. 26 మీకు అపాయం వచ్చుట చూచి నేను నవ్వెదను, మీకు భయం వచ్చుట చూచి నేను అపహాస్యం చేశాను. 27 భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదని. 28 అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని నేను వారికి కనబడకుందును. 29 ఈ జ్ఞానము వారికి అసహ్యమాయని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. 30 నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. 31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వ్యక్తి సమగోరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. 32 జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనము వెదరు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని నిర్మూలమగుదురు. 33 నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉందని, అతడు కీడు వచ్చినన్న భయమేమీ లేక నెమ్మదిగా ఉందని. ప్రియులారా, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం 33 వచనాల వరకు దేవుని దైవాన్ని చూడకుండా నేర్చుకొని చెప్పడం జరిగింది. దయచేసి మరి మీరు కూడా చక్కగా బైబిల్ని చదివి నేర్చుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తుంది. దేవుడు మనకి ఆదివారం నుంచి ఆదివారం వరకు 6 దినాలు ఇస్తారు. ఈ 6 దినాలలో రోజుకి 24 గంటలు. 24 గంటలలో ఒక 100 గంటలు 24 గంటలు, 6 24 144 గంటలు. ఈ 144 గంటలలో 100 గంటలు మన పనులకు సమయాన్ని కేటాయించి మిగిలిన 44 గంటలు బైబిల్ దగ్గర కూర్చొని మరి బైబిల్ని నేర్చుకోగలిగితే ఎన్ని అధ్యాయాలు నేర్చుకొని ఒకసారి మీరు ఆలోచించండి వారంలో. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా బైబిల్ని జాగ్రత్తగా చదవండి, బైబిల్ని బాగా నేర్చుకోండి. దేవుని మాటలు ఎంత గొప్పవో ఆలోచించండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం ఏమన్నది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దేవునికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశం తిరస్కరిస్తారంట దేవుడు. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివి వివేచనను పుట్టించుటకు తగిన సామెతలు ఉన్నాడు దేవుడు. జ్ఞానము లేని వారికి ఏం కలిగిస్తారు? బుద్ధి. యవ్వనులకు ఏం కలిగి తెలివి ఉన్నాడు దేవుడు. తెలివి. ఈరోజు యవ్వనస్తులు ఎలా చెడిపోయారంటే చెడిపోయారు. చెడిపోయిన యవ్వనస్తులను బాగు చేస్తుంది దేవుని మాట.
కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియో చేస్తున్న వాళ్ళందరూ చక్కగా దేవుని మాటలు నేర్చుకోవాలని ఈ ప్రేమతో తెలియజేస్తూ నేను దేవుని మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.